కూడా ఉన్నాయి. అంటే నేను జనరల్ గా కంటెంట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా, ఏదో దీన్నే పోర్ట్రేట్ చేయాలని కాదు. యాక్చువల్ గా లేదా విష్ణుప్రియ ఓపెన్ గానే బిగ్ బాస్ రికార్డ్ దిస్ అని చెప్పి వెళ్ళి పృథ్వీకి ముద్దు పెట్టింది. అసలు పృథ్వీ గానీ సీత గానీ నాకు అది అర్థం కాలేదు. అంటే మిగతా ఆడియన్స్ చూస్తున్నారు కదా, అంత ఓవర్ అక్కర్లేదేమో. షో లవ్ ఒక మంచి వాడిని కూడా, ఒక మంచి పిల్లలు కూడా మళ్ళీ హగ్గుల్లో దింపేశారే. సీత పృథ్వీయా? సీత కూడా అంటే మరి ముద్దు పెట్టలేదు, జస్ట్ వెళ్ళి ఇట్లా చేయడం, ప్యాంపర్ చేయడం, ఇది కొంచెం టూ మచ్ అనిపిస్తుంది అది చూసినప్పుడు. ఓకే, ఏమో నాకు తెలిసి సీత వాజ్ వెరీ వెల్ బిహేవ్డ్ అనిపించింది అక్కడ ఉన్నప్పుడు. లేదు ఏమవుతుందంటే స్టోర్ దగ్గర ఇలా చేస్తేనే ఇవ్వట్లేదు అనే దీంట్లో అందరూ కూడా నలుగురితో పాటు నారాయణ అని అట్లా ఉందేమో. బట్ నాకు తెలిసి సీత ఇస్ బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ కదా, అది ఏం ప్లేస్ లో ఉన్నా నీ క్యారెక్టర్ నువ్వు మిస్ అవ్వకూడదు అనేది చూపించడం కాబట్టి. సో ఏం అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా సీత వాళ్ళ మదర్ ఫాదర్ కూడా నిన్న వచ్చి నా కొడుకుని చూసుకుని వెళ్ళారు వాళ్ళు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళకి. బట్ యా ఏదైనా ఇప్పుడు పాపం మనం చెప్పేది కూడా వాళ్ళకి వినపడదు. అరే మీరు ఎంత నిష్కల్మషమైన హగ్గులు, నిష్కల్మషమైన ముద్దులు పెట్టుకున్నా కూడా అది చాలా డిఫరెంట్ గా తీసుకుంటారు. అది జనాలు అంత మంచిగా తీసుకునే ఇది లేదు. అండ్ కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే నేను కూడా వెళ్ళేప్పుడు ఓకే బాయ్ బాయ్ అని చెప్పి ఇట్లా, కానీ ఇంక అదే పని పెట్టుకొని కూర్చొని 24 గంటలు అనేది ఎస్పెషల్లీ ఎందుకంటే ఇవన్నీ రివాల్వ్ అవుతున్నాయి కాబట్టి నేను పాయింట్ చేస్తున్నాను. మనకంటే వెళ్ళి ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ నుంచి ఆయన ఇచ్చిన హగ్గులు, ఆయన మొన్న కూడా సోనియాకి వెళ్ళి కిస్ చేశాడు. అఫ్ కోర్స్ అక్క అన్నాడు, పక్కన పెట్టేదంతా పక్కన పెట్టండి, అది ఎక్కడో దగ్గర అన్నట్టు గుర్తు అక్క అన్నాడని. బట్ అది పోటర్ అవ్వడం డిఫరెంట్ గా పోటర్ అయింది. ఏంటి ఒకసారి ఎమోషన్ అంటాడు, వైఫ్ ఉన్నది అంటారు, బయట పిల్లలు ఉన్నాయంటారు, మళ్ళీ వచ్చి ఇక్కడ హగ్లు ఇస్తున్నాడు, ఇది అంటున్నారు. సో ఏదో రకంగా కంటెంట్ ఇస్తేనే బిగ్ బాస్ లో ఉంచుతాడు. అవి బేసికలీ ఈ కంటెంట్ ఎక్కువ కావాలి అనే ఒక ఇది అందరికి వెళ్ళినట్టుంది. పోటీ పడుతున్నట్టున్నారు ఇట్లాంటి కంటెంట్ ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే నేను వచ్చేసిన తర్వాత ఇలాంటి కంటెంట్ అయితే జనరేట్ అవ్వట్లేదు. ఇంకా మీకు కనబడేది ఇలాంటి కంటెంటే ఉంటుంది మోస్ట్లీ. అవును. యా.